హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఇది ఎవరైతే న్యూ బోర్న్ బేబీస్ 1 2 3 4 5 ఇయర్స్ దాకా బేబీస్ ఉన్న మదర్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలకి క్లైమేట్ ఫ్రూట్స్ ఫీవర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఫీవర్ ఏమి ఉండట్లేదు అనేసి లైట్ తీసుకోకండి ఫ్రెండ్స్. యాజ్ మదర్గా చెప్తున్నాను, లైట్ తీసుకోకండి. ఎందుకంటే మేము ఒక ఇన్సిడెంట్ రాత్రి ఫేస్ చేసాం ఫ్రెండ్స్. మా బాబుకి టెంపరేచర్ ఏం లేదు, బట్ టెంపరేచర్ సడన్గా వచ్చి మా బాబుకి కొంచెం ఇబ్బంది అయింది లాస్ట్ నైట్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ ద ప్రాబ్లం. సో నేను ఒక సజెస్ట్ చేసిన మదర్స్కి, ఎవ్రీ 6 అవర్స్కి పిల్లలు ఎవరైతే జ్వరం ఉంటుందో వాళ్ళని చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అర్ధరాత్రి ఫ్రెండ్స్, మిడ్ నైట్లో మాకు అలా జరిగింది. ఏం చేయాలో మాకేం అర్థం కాలేదు. ఫీలింగ్ చాలా బాధ అనిపిస్తుంది నాకు. బట్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఈ 2 days జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలకి. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటారు ఫ్రెండ్స్. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఫీల్ అయినట్టు ఎవ్వరు మదర్ కూడా ఫీల్ అవ్వద్దు అనేసి నా ఒపీనియన్ ఫ్రెండ్. అంతే, ఇది లైక్స్ కోసమో వ్యూస్ కోసమో అలాంటిదేం కాదు. సో నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసా. సో మేము నైట్ వెళ్ళాము, చెప్పలేను ఫ్రెండ్. ఆ ఫీలింగ్ మదర్కే అర్థమవుతుంది, ఫాదర్ కన్నా, గ్రాండ్ పేరెంట్స్ కన్నా. సో అందుకని నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్, మీరు దయచేసి పిల్లలకి జ్వరం వస్తే తగ్గిపోయిందిలే అని నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్. 3 days వరకు వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండండి ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. And ishq you all. Take care your friends. Bye friends.